ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైన పేరు పొంగూరు నారాయణ. పేద కుటుంబంలో పుట్టి స్టడీలో గోల్డ్ మెడల్ సాధించి ఒక ట్యూషన్ మాస్టర్గా ప్రొఫెషనల్ లైఫ్ని ప్రారంభించి నారాయణ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ఏపీలో మంత్రిగా కూడా సేవలందించారు పొంగూరు నారాయణ. అయితే ఇటీవలే కొన్ని అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నారాయణకు సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. పొంగూరు నారాయణ నెల్లూరులోని హరనాథపురంలో 1956 జూన్ 15న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బరామయ్య, సుబ్బమ్మ. సుబ్బరామయ్య ప్రైవేట్ బస్ కండక్టర్గా చేసేవారు. తల్లి నిరక్షరాస్యురాలు. సంతకం కూడా వచ్చేది కాదు. వీరికి 2 కుమారులు, 3 కుమార్తెలు. పెద్ద కుమారుడు నారాయణ. తాము చదువుకోలేకపోయామని, మీరైనా బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు చెప్పడంతో పాటు తల్లి సుబ్బమ్మ తనకు చదువు రాకపోయినా పిల్లల చదువు గురించి ఎక్కువగా దృష్టి పెట్టేవారు. 1972లో నెల్లూరులోని విఆర్ హైస్కూల్లో 10th చదివారు నారాయణ. ఫస్ట్ క్లాస్ వచ్చినా తనకు సాటిస్ఫాక్షన్ లేదు. విఆర్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేశారు. క్లాస్ టాపర్గా నిలిచారు. ఆ తర్వాత 1977లోనే నెల్లూరులో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు యూనివర్సిటీ టాపర్గా నిలిచారు. 1979లో తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత 2002లో స్టాటిస్టిక్స్లో పీహెచ్డీ సాధించారు. ఇంట్లో పెద్ద కుమారుడు కావడంతో డిగ్రీ నుండే కుటుంబ బాధ్యతల్లో పాలు పంచుకోవాల్సి వచ్చేది. ఏమాత్రం ఖాళీ ఉన్నా చదువుకోవడం లేదా కాలేజీలోనే తమ తోటి విద్యార్థులకు, సీనియర్లకు మ్యాథ్స్ సబ్జెక్ట్ని చెప్పడం చేసేవారు. 1979లో ఎంఎస్సీ పూర్తయ్యాక నెల్లూరులో పార్ట్ టైం లెక్చరర్గా చేరారు. 1 గంట క్లాస్ చెప్పినందుకు 4 రూపాయలు ఇచ్చేవారు. ఆ క్లాసులు కూడా రెగ్యులర్గా ఉండేవి కాదు. అలా 3 నెలల పాటు పనిచేస్తే 120 రూపాయలు వచ్చాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మరో సంపాదన మార్గం ఉండాలని భావించారు. తనకు మ్యాథ్స్ పై గ్రిప్ ఉన్న నేపథ్యంలో మొదట తమ ఇంటికి సమీపంలోనే 5 విద్యార్థులతో ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేశారు. నారాయణ చెబుతున్న టీచింగ్ బాగుండడంతో ఏడాదిలోగానే ట్యూషన్కి వచ్చేవారి సంఖ్య 1000కి చేరింది. ఎగ్జామ్స్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. మరుసటి ఏడాది ఆ సంఖ్య 2000కు చేరింది. అప్పటి వరకు ఇంటర్మీడియట్, ఎంసెట్, బీఎస్సీ మ్యాథ్స్ ట్యూషన్ సెంటర్గానే ఉండేది. ఇక పార్ట్ టైం లెక్చరర్గా ఉన్న కాలేజీలో నారాయణ రెగ్యులర్ లెక్చరర్గా ప్రమోట్ అయ్యారు. అయితే ఆ పోస్టు తనకు వద్దని రిజైన్ చేశారు. ఎయిడెడ్ లెక్చరర్గా ఉద్యోగం రావడం సాధారణ విషయం కాదని, రిజైన్ చేయడం ఎందుకని ఆ కాలేజ్ ప్రిన్సిపల్తో పాటు చాలా మంది చెప్పారు. 5 ఏళ్ల పాటు లాంగ్ లీవ్ తీసుకోవాలని చెప్పారట. అలా ఏడాది పాటు లాంగ్ లీవ్ తీసుకున్నాక తాను లీవ్లో ఉంటే ఆ కాలేజీలో ఆ పోస్ట్ బ్లాక్ అవుతుందని, తాను రిజైన్ చేయడం ద్వారా కాలేజీలో లెక్చరర్ పోస్ట్ ఖాళీ అయితే కొత్త వారికి ఉద్యోగం వస్తుందని భావించి రిజైన్ చేసేశారు. అప్పటి వరకు మ్యాథ్స్ మాత్రమే చెప్పే నారాయణ 1984లో ఎంసెట్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశారు. నెల్లూరులోని రత్నం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, రత్నం మాస్టర్ సహకారంతో ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చరర్లను రిక్రూట్ చేసుకుని కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. అప్పటి వరకు కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే స్టూడెంట్లు వచ్చేవారు. 1985లో రత్న మాస్టర్ గారు నారాయణను తిరుపతి తీసుకెళ్లి అక్కడి ఈనాడు పేపర్లో నారాయణ కోచింగ్ సెంటర్ పేరుతో అడ్వర్టైజ్మెంట్ ఇప్పించారు. తన సంస్థకు ఆ పేరు పెట్టింది రత్నం మాస్టరేనని, ఆయనే తన గురువు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నారాయణ గారు. నెల్లూరులో రత్నం మాస్టర్ ఇన్స్టిట్యూట్లో మెడిసిన్కు కోచింగ్ ఇచ్చేవారు. నారాయణ సంస్థల్లో ఇంజనీరింగ్ కోచింగ్ ఇచ్చేవారు. ఆ కోచింగ్ సెంటర్లలో పలు ర్యాంకులు వచ్చాయి. దీంతో ఇంటర్ రెగ్యులర్గా చదువుతున్న టైంలోనే ఎంసెట్, ఐఐటి సిలబస్ చెబితే విద్యార్థులకు సబ్జెక్ట్పై మరింత గ్రిప్ వస్తుందన్న ఉద్దేశంతో 1988లో నారాయణ జూనియర్ కాలేజీని నెల్లూరులో స్థాపించారు. 1997 వరకు నెల్లూరులోనే పలు బ్రాంచ్లు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి స్టూడెంట్లు అక్కడికి వెళ్లి చదువుకునేవారు. 1997 నాటికి నెల్లూరులో పలు బ్రాంచుల్లో 60 మంది లెక్చరర్లు పనిచేసేవారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల నుండి స్టూడెంట్స్ నెల్లూరుకు రావడం ఆర్థికంగా ఇబ్బంది అనే ఆలోచనతో పాటు కాంపిటీటర్స్ కూడా పలు బ్రాంచ్లు స్టార్ట్ చేయడంతో 1997లో హైదరాబాద్లో బ్రాంచ్ను పెట్టారు. అదే ఏడాది నెల్లూరులో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ని స్టార్ట్ చేశారు. 1998లో విజయవాడలో నారాయణ జూనియర్ కాలేజ్ బ్రాంచ్ పెట్టారు. అదే ఏడాది గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ మొదలైంది. 1999లో విశాఖకు విస్తరించారు. 2000వ సంవత్సరంలో నెల్లూరు మెడికల్ కాలేజ్, 2001లో నెల్లూరు డెంటల్ కాలేజ్ పెట్టారు. అదే ఏడాది నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో నారాయణ విద్యా సంస్థలను విస్తరించారు. ప్రస్తుతం ఇండియా వైడ్గా 600 బ్రాంచ్లు ఉన్నాయి. దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో రోజు 1300 మంది పేషెంట్లకు ఉచిత చికిత్సలు అందిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో నారాయణ మాట్లాడుతూ తనకు లైఫ్లో అన్నిటికంటే ముఖ్యమైన సాటిస్ఫాక్షన్ ఏంటంటే
50,000 మందికి ఉపాధి కల్పించానని, అంటే 50,000 కుటుంబాలకు అండగా ఉన్నానని, అదే టైంలో వేలాది మందికి ఉచిత వైద్యం అందించడంలో సహాయం చేస్తున్నానని చెప్పారు. నారాయణ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారనే అంశానికి వస్తే 1998లో ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న టైంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంటలెక్చువల్స్ మీటింగ్స్ పెట్టేవారు. అలా పలుమార్లు ఆయన సమావేశాలకు హాజరయ్యాను. ఓసారి నన్ను పిలిపించారు. స్టడీ బ్యాక్గ్రౌండ్గా ఉండడంతో రాజకీయపరమైన కొన్ని అంశాల్లో తనకు సపోర్ట్ చేయాలని కోరారు. అయితే రాజకీయాలకు దూరంగానే ఉంటూ టీడీపీకి కావాల్సిన ఇన్పుట్స్ అందించేవాడిని. ఇక రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఉత్తరాంధ్రలో ఎన్నికలకు సంబంధించిన అనాలిసిస్, స్ట్రాటజీలను అమలు చేయాలని బాధ్యత అప్పగించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2014 ఎన్నికల్లో సింహభాగం సీట్లను టీడీపీ గెలిచింది. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆహ్వానం మేరకు టీడీపీలో చేరాను అని చెప్పారు. 2014 ఎన్నికల తరువాత ఏపీ పురపాలక మంత్రిగా ఉండడంతో పాటు అమరావతి నిర్మాణ బాధ్యతల్లోనూ కీలకంగా వ్యవహరించారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన నారాయణకు 73,052 ఓట్లు రాగా, వైసీపీ నుండి పోటీ చేసిన అనిల్ కుమార్కు 75,040 ఓట్లు వచ్చాయి. 1,988 ఓట్ల తేడాతో నారాయణ ఓటమి చెందారు. ఇక నారాయణ కుటుంబ ఆస్తుల విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. అప్పట్లో దేశంలో అత్యంత ధనికులైన మంత్రుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. కుటుంబ ఆస్తులు 669 కోట్లు అని చెప్పారు. అందులో భార్య రమాదేవి ఆస్తుల విలువ 397 కోట్లు కాగా, నారాయణ పేరు మీద 274 కోట్ల ఆస్తులున్నాయి. ఇక 2019 ఎన్నికల అఫిడవిట్లో నారాయణకు 73 కోట్ల విలువైన చరాస్తులు, 198 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. చింతారెడ్డిపాలెం మరియు నెల్లూరు వంటి ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు, హైదరాబాద్, నెల్లూరులోని వివిధ ప్రదేశాల్లో వాణిజ్య భవనాలు ఉన్నాయి. ఇక నారాయణకు 66 కోట్ల అప్పులుండగా, భార్యకు 135 కోట్ల అప్పులున్నట్లు చెప్పారు. ఇక ఇటీవలే నారాయణ తమ్ముడి భార్య కృష్ణప్రియ ఓ సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనపై లైంగికంగా కూడా దాడికి ప్రయత్నించారని, హింసించారని సోషల్ మీడియాలో ఆరోపించడంతో పాటు హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కృష్ణప్రియ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన భార్యకు కొన్నాళ్లుగా మానసిక పరిస్థితి బాగోలేదని, క్యాన్సర్కు చికిత్స జరుగుతోందని, ఇప్పటికే 2 సార్లు కీమోథెరపీ సిట్టింగ్లు అయ్యాయని మెడికల్ రిపోర్ట్స్ చూపుతూ మరో వీడియో రిలీజ్ చేశారు. ఆమె కొన్నాళ్లుగా డిప్రెషన్లో ఉందని, ఆమె పెట్టిన వీడియోను సీరియస్గా తీసుకోవద్దని చెప్పారు. ప్రస్తుతం ఈ అంశాలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక నారాయణ కుటుంబం విషయానికి వస్తే నారాయణకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు సింధూర, శరణి. కుమారుడి పేరు నిశిత్ నారాయణ. ఈయన 2017లో హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన స్నేహితుడైన రవిచంద్రతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న బెంజ్ కార్ హైదరాబాద్లోని రోడ్ నంబర్ 36లోని మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. అతివేగమే ఇందుకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2 కుమార్తెలు కాలేజీ, స్కూల్ నిర్వహణను చూసుకుంటున్నారు. ఇక అల్లుడు సీఏ నారాయణ విద్యాసంస్థల ఫైనాన్స్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. మంత్రి నారాయణ కుమార్తె శరణ్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడైన రవితేజకిచ్చి వివాహం చేశారు. ప్రస్తుతం కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్ళు పునీత్, రవితేజలు కాలేజీ డైరెక్టర్లుగా ఉన్నారు. మరికొన్ని విషయాలకు వస్తే ప్రస్తుతం నారాయణ సంస్థల్లోనే ఉన్న ఆయన తమ్ముడి భార్య రమ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ కాలేజీకి సంబంధించి పలు విమర్శలు వచ్చాయి. కార్పొరేట్ కాలేజ్ అనే కోణం, ఫీజుల విషయం, విద్యార్థుల పట్ల ర్యాంకుల కోసం కఠినంగా వ్యవహరిస్తున్నారన్న కోణంతో పాటు గతంలో కొందరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడిన ఘటనల్లోనూ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక 2021 విద్యా సంవత్సరానికి గాను అప్పట్లో 10th ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఈ ఘటనలో పలు కాలేజీలపై వచ్చినట్టుగానే నారాయణ విద్యా సంస్థలపైన ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై అప్పట్లో ఏపీ సిఐడి నారాయణను అదుపులోకి తీసుకుని విచారించింది. అయితే 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన్ను విడుదల చేశారు. ఇక 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ మంత్రిగా ఉండడంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతల్లోనూ పాలుపంచుకున్న విషయం తెలిసిందే. అయితే 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణ విషయంతో పాటు భూసేకరణ అంశంలోనూ పలు విచారణలు జరిపింది. ఆ క్రమంలోనే కొన్ని కేసులను నారాయణ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా నమోదైన కేసులేనని టీడీపీ చెబుతోంది. ఇక కొన్ని ఇంటర్వ్యూల్లో నారాయణ మాట్లాడుతూ 1997కు ముందు ఉమ్మడి ఏపీ నుండి ఐఐటీకి ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య 100 లోపే ఉండేది. అందుకు కారణం ఏంటనేది ఆలోచిస్తే సిలబస్తో పాటు కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్లో లోపాలున్నాయని అర్థమైంది. పలు రకాలుగా రీసెర్చ్ చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాం. 1997 తర్వాత
ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల నుండి ఐఐటీలకు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య మొత్తం ఐఐటీ సీట్లతో పోల్చితే 33% ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి ఐఐటీలకు స్టూడెంట్లు ఎంపికయ్యే విషయంలో నారాయణ సంస్థ అగ్రస్థానంలో ఉంది. బయట ప్రచారం జరుగుతున్నట్టు బట్టి మెథడ్ మా సంస్థలో ఉండదు. అలా ఉంటే ఐఐటీల్లో అన్ని సీట్లు రావు. గతంలో కొందరు లెక్చరర్లు విద్యా సంవత్సరం మధ్యలో వివిధ విద్యా సంస్థలకు వెళ్లిపోయేవారు. దీంతో స్టూడెంట్లకు కూడా ఇబ్బంది అయ్యేది. అది సరికాదని భావించి శ్రీ చైతన్యతో కలిసి ఉమ్మడి బ్రాంచ్లు పెట్టాం. రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి. లెక్చరర్లు స్టూడెంట్ల జంపింగ్లు తగ్గాయి. 5 ఏళ్ల పాటు మంచి ఫలితాలే వచ్చాయి. తరువాత కొన్ని కారణాలతో మళ్లీ విడిపోవాల్సి వచ్చింది. 1997లో నేను 7 స్టూడెంట్లను ఎంచుకుని వారికి ప్రత్యేక పర్యవేక్షణలో ఐఐటీ కోచింగ్ ఇచ్చాను. వారిలో 5 ఐఐటీ సీట్లు సాధించారు. ఏ స్టూడెంట్ ర్యాంకు కొట్టినా ఆ స్టూడెంట్ హార్డ్ వర్క్ మాత్రమే సక్సెస్ పై ఎక్కువగా ఉంటుంది. టీచింగ్ గైడెన్స్ మాత్రమే మేమిస్తాం. స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉంటే సబ్జెక్ట్ డెప్త్ గా నేర్చుకుంటారు. నారాయణ విద్యా సంస్థల్లో దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒకే పేపర్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ టెస్ట్ రిజల్ట్స్ ని బట్టి సమీక్ష ఉంటుంది. మేం ఐఐటీ కోచింగ్ పెట్టిన టైంలో ఇక్కడి లెక్చరర్లకు ఆ కాన్సెప్ట్లు కొన్ని అర్థం కాలేదు. చెన్నై నుండి తెప్పించాం. కొన్నిసార్లు కొందరు లెక్చరర్ కి సగటున 2 కోట్ల యాన్యువల్ ప్యాకేజీ కూడా ఇచ్చాం. 1 కోటికి పైగా వార్షిక వేతనం తీసుకున్న లెక్చరర్లు కూడా ఉన్నారు. క్వాలిటీ కావాలంటే ఖర్చు పెట్టాల్సిందే. టీడీపీ హయాంలో గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మాపై విమర్శలు చేసింది. మళ్ళీ ఇప్పుడు వారే పెట్టినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కోవిడ్ లాక్డౌన్ ప్రకటించిన రోజైన 24 మార్చి 2020న దేశవ్యాప్తంగా ఆన్లైన్ టీచింగ్ స్టార్ట్ చేసిన ఏకైక సంస్థ నారాయణ. మిగతా సంస్థలు టీవీ టీచింగ్ ని ఎంచుకున్నారు. కానీ మా స్టూడెంట్లకు ఆన్లైన్ క్లాస్ కి కావాల్సిన ట్రైప్యాడ్, ఇంటర్నెట్ కనెక్షన్లను 5 రోజుల్లోగా ఇప్పించాం. కొన్ని స్కూళ్లలో గ్రౌండ్స్ ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో ఇండోర్ గేమ్స్ ఆడిస్తాము. మరికొన్ని చోట్ల కొంచెం దూరంలో గ్రౌండ్స్ ఏర్పాటు చేశాం అని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టూడెంట్స్ బాగా చదువుకోవాలి. అప్పుడే 10 మందికి ఉపాధి కల్పించగలుగుతాం. నేను చదువుకున్నాను కాబట్టే నా సంస్థల్లో నా బంధువులే దాదాపు 100 మంది వివిధ పొజిషన్లలో ఉన్నారు. మరో 50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంతమందికి ఉపాధి ఇవ్వగలిగాం. 1000 ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ దేశ విదేశాల్లో ఉన్నారు. లైఫ్లో సెటిల్ అయ్యారు. దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు అని చెప్పారు. నారాయణ తల్లి సుబ్బమ్మ 2020 ఏప్రిల్ 24న అనారోగ్యంతో కన్నుమూశారు. ఇవి పొంగూరు నారాయణకు సంబంధించిన అంశాలు.